బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఎమ్మెల్సీ కవిత లిక్కర్ స్కామ్ లో కీలక మలుపు చోటు చేసుకుంది. ఈడీ, సిబిఐలు తమ ఛార్జ్ షీట్లోని ఆమె పేరును ప్రస్తావించారు. అంతేకాకుండా సిబిఐ సైతం కవితను కొన్ని గంటల పాటు ప్రశ్నించాయి. అప్పుడే కవిత అరెస్టు అవుతారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అయితే ఎందుకో తర్వాత వ్యవహారం సద్దుమణిగింది. కానీ ఈడీ, సిబిఐలు మాత్రం తమ పని తాను చేసుకుంటూ వచ్చాయి. అయితే ఆప్ నేత ఢిల్లీ డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాను సిబిఐ అరెస్టు చేయడంతో ఈ కేసు అనూహ్య మలుపు తిరిగింది. లిక్కర్ స్కామ్ కేసులో సిసోడియా తర్వాత అరెస్టు కాబోయేది కవితేనంటూ బీజేపీ నేతలు గత కొద్ది రోజులుగా మీడియా ముందు చెబుతున్నారు. ఈ క్రమంలోనే నిన్న కవితకు సన్నిహితులుగా చెబుతున్న అరుణ్ రామచంద్ర పిల్లైని ఈడీ అరెస్టు చేసింది. అప్పుడు కూడా కవిత పేరును రిమాండ్ రిపోర్టులో ప్రస్తావించింది. ఈ అరెస్టు జరిగి గంటలు గడవక ముందే కవితకు ఈడీ నోటీసులు ఇవ్వడంతో తెలంగాణ రాజకీయాలు వేడెక్కాయి. ఈ నెల 9వ తేదీ ఢిల్లీలో తమ ఎదుట హాజరు కావాలని కవితను నోటీసులు ఆదేశించింది. అయితే ముందుగా షెడ్యూల్ చేసుకున్న కార్యక్రమాలు ఉండడంతోనే తాను రేపు హాజరు కావాలని, మరో రోజు వస్తానంటూ కవిత ఈడీకి లెటర్ రాశారు. దీనికి ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ నుంచి ఇలాంటి స్పందన రాలేదు. కానీ అనూహ్యంగా కవిత ఢిల్లీకి బయలుదేరడం తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారింది. విపక్షాలు కానీ విమర్శకులు కానీ ఈ పరిణామాన్ని ఊహించలేకపోయారు. విచారణకు ఈడీ సమయం ఇవ్వకపోతే హాజరు కావడానికి అందుబాటులో ఉండాలనే ఉద్దేశంతోనే న్యాయ నిపుణులు సూచించినట్లుగా ప్రచారం జరుగుతుంది. ఢిల్లీలో ల్యాండ్ అయిన తర్వాతే కవిత ఎలాంటి స్టెప్ తీసుకుంటారు అనేది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. ఇక మరోవైపు రేపు జంతర్ మంతర్ వద్ద కవిత దీక్షకు దిగనున్నారు. చట్టసభల్లో మహిళా రిజర్వేషన్లు కల్పించాలనే డిమాండ్తో కవిత దీక్ష చేయనున్నారు. దీంతో కవిత దీక్షపై కూడా మంత్రివర్గంలో చర్చించనున్నారు. మరోవైపు సీఎం కేసీఆర్ అధ్యక్షతన ప్రగతి భవన్లో కేబినెట్ సమావేశం జరగనుంది. ఈ సందర్భంగా కవితకు ఈడీ నోటీసుల వ్యవహారం చర్చకు వచ్చే అవకాశం ఉంది. ఒకవేళ కవితను ఈడీ అరెస్టు చేస్తే ఏం చేయాలన్న దానిపై కూడా కేబినెట్లో చర్చించే అవకాశాలు ఉన్నాయని ప్రచారం జరుగుతుంది. లిక్కర్ స్కామ్లో ఈడీ, సిబిఐలు దూకుడు చూస్తుండడం, ఇక నేరుగా తన కుమార్తెనే టార్గెట్ చేయడంతో కేసీఆర్ ఎలాంటి ఎత్తుగడ వేస్తారు అంటూ రాజకీయ వర్గాల్లో ఇప్పుడు చర్చ నడుస్తోంది.